హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. విక్రమ్ కృష్ణ శోభనానికి ఓకే కదా అని రాధను అడుగుతాడు. రాధ, 30 రూపాయల ఐస్ క్రీమ్ కొనిచ్చి శోభనానికి టెండర్ వేస్తావా? కుదరదంటే కుదరదు అంటూ ఐస్ క్రీమ్ని కిందికి విసిరేస్తుంది. నాకిప్పుడు అర్థమైంది. తమరు అందుకేనా సార్ ఉన్నట్టుండి మా నాన్న దగ్గరికి తీసుకొచ్చారు. పెద్ద స్కెచ్చే ఇది అంటుంది. విక్రమ్ కృష్ణ రాధా అంటూ అరుస్తూ, నీకు నేను ఎలా కనపడుతున్నాను అంటాడు. నా అవసరం కోసం మీ నాన్న దగ్గరికి తీసుకొచ్చానా? నిన్ను శోభనానికి ఒప్పించడం కోసం ఇదంతా చేశానా? మనిషివేనా నువ్వు? అసలు మనసు అనేది ఉందా నీకు? అయినా అలా ఎలా ఆలోచించగలుగుతున్నావు? నువ్వు అన్నట్టు నా స్వార్థం కోసం అయితే జైలు బయట మీ నాన్నను చూస్తే నువ్వు తట్టుకోలేనని, ఆయన్ను ఫేస్ చేయలేనని నువ్వు వెళ్ళిపోతుంటే నేనెందుకు ఆపుతాను? మీ నాన్న నన్ను పట్టుకుని నా చేతిలో చెయ్యి వేసి, నా కూతురు జాగ్రత్త, నా కూతుర్ని బాగా చూసుకో అని చెప్తే ఎందుకు సరే అంటాను? ఇప్పుడు చెప్తా విను. నేను ఇదంతా ఎందుకు చేస్తున్నానో చెప్తాను. 4 గోడల మధ్య తండ్రి కోసం పాకులాడుతున్న నీకు కనీసం ఆయన మొహం చూస్తే అయినా నీ మనసు కాస్త కుదుట పడుతుందని నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. అంతే తప్ప నా స్వార్థం కోసం కాదు. నువ్వు మీ నాన్నను చూసినప్పుడు నీ కళ్ళల్లో ఆనందం, నీ గుండెల్లో ఉప్పొంగిన ప్రేమను చూసి నేనెంత మురిసిపోయానో నీకేం తెలుసు? అటు తండ్రి, ఇటు కూతురు, జైల్లో ఇనుపచాలి, అవతల మీ నాన్న కళ్ళల్లో తడి, నీ మనసులో అలజడి. ఇవన్నీ చూసి నా కళ్ళు జలజల నీళ్లు కార్చినంత పని చేశాయి. కర్చీఫ్ తెచ్చుకోలేదన్న విషయం గుర్తొచ్చి వితౌట్ కన్నీళ్ళు ఆ క్షణం మౌనంగా రోధించాను. ఇలాంటి వాణ్ణి నువ్వు స్వార్థపరుడు అంటావా? మంచితనానికి కేర్ ఆఫ్ అడ్రస్, మానవత్వానికి పర్మనెంట్ అడ్రస్గా ఉన్న ఈ విక్రమ్ కృష్ణకే గొప్ప బిరుదు ఇచ్చావు రాధా. స్వార్థపరుడు అనే మాట వినగానే నా 2 చేతులు జేబులో పెట్టుకుని సత్యం థియేటర్ సందులో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలనిపించింది అంటాడు. రాధా, మరి ఎందుకు ఆగారు అంటుంది. విక్రమ్ కృష్ణ, అక్కడ ఈ మధ్య ట్రాఫిక్ జామ్ చాలా ఎక్కువగా ఉందిలే అంటాడు. రాధా, నన్ను ఏమైనా తిట్టు, స్వార్థపరుడని మాత్రం అనకు. విక్రమ్ కృష్ణకి ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలీదు. ఒక విత్తనం భూమి మీద పడి చినుకు తడికి తడిసి పులకించి మొలకెత్తి చిగురించి మొక్కగా మారి చెట్టుగా ఎదిగి మహావృక్షమైనట్టు మంచితనాన్ని శ్వాసించి ఒక మంచి కోరిన నన్ను స్వార్థపరుడు అని ఎంత సింపుల్గా స్టాంప్ వేసావు రాధా. ఈ శోభనము వద్దు, ఏమీ వద్దు. ఏదో అందరూ బాగుండాలి, అందులో మెరుగ్గా నేనుండాలనే టైప్ నేను. ఏదో అలవాటు కొద్దీ నీకు కూడా అందరిలా సాయం చేశాను. కానీ నువ్వేం చేశావు? స్వార్థపరుడని బిరుదిచ్చావు. వద్దు రాధా, నీకిష్టం లేని ఆ డమ్మీ శోభనం వద్దు. మహా అయితే ఏమవుతుంది? మా అమ్మ బాధపడుతుంది. నేను ఇలా అస్తమించే సూర్యుడి వైపే నడుస్తూ ఈ లోకం నన్ను స్వార్థపరుడని అంటుందని బాధపడుతూ వెళ్తాను. తప్పుగా మాట్లాడితే నన్ను మన్నించు. అసలు నేను మాట్లాడిన దాంట్లో ఎమోషనే లేదంటే క్షమించు. కానీ స్వార్థపరుణ్ణి మాత్రం కాదని గుర్తించు అంటాడు. రాధా, నువ్వేం చెప్పావో నాకు అర్థం కాకపోయినా ఎంతో కష్టపడి చెప్పావు కాబట్టి అర్థం చేసుకోవాలనిపిస్తుంది అంటూ, సరే మా నాన్నను బయటికి తీసుకురావడం కోసం కష్టపడుతున్నావు కదా, దానికోసమైనా ఒప్పుకుంటానులే అంటుంది. విక్రమ్ కృష్ణ రాధ వెనక్కి వెళ్ళి డాన్స్ చేసుకుంటూ ఉంటాడు. రాధ వెనక్కి తిరగడంతో సైలెంట్ అయిపోయి బైక్ మీద కూర్చుంటాడు. రాధ కూడా విక్రమ్ కృష్ణ వెనక కూర్చుంటుంది. విక్రమ్ కృష్ణ నవ్వుకుంటూ బైక్ స్టార్ట్ చేస్తాడు. ఇక రామలింగం రూమ్ని డెకరేట్ చేస్తూ ఉంటాడు. శోభనం గది రెడీ అనుకుంటూ, ఏంటో ఈ పెళ్లి డూపు శోభనం డూపు అయినా చేయక తప్పడం లేదు అనుకుంటాడు. వీడు చేసే ఘోరాలు నేరాలకు నన్ను బాధ్యుణ్ణి చేస్తున్నాడు. పెళ్లి నీకు, అక్షింతలు నాకు అన్నట్టుగా ఉంది. తిట్లు శాపనార్థాలు మాత్రం నాకు పడుతున్నాయి అనుకుంటూ, రేపు నాకు అనుకి పెళ్ళైతే ఇలాగే శోభనం గది డెకరేట్ చేస్తారు. అను అలా అలా సిగ్గుపడుతూ నడుస్తూ వస్తుంది అనుకుంటాడు. అప్పుడే వచ్చాను అంటూ సిగ్గుపడుతున్నాను అంటుంది. కానీ ఆ సిగ్గు కాదు, నిన్ను ప్రేమించినందుకు సిగ్గుపడుతున్నాను అంటుంది. రామలింగం, అను ఏంటా మాటలు అంటాడు. చూడు ఎంత బాగా డెకరేట్ చేశాను అంటాడు. అను, చాలా బాగుంది, నువ్వే చేశావా అంటూ, ఒక పని చెయ్యి, లాయర్ ప్రాక్టీస్ మానేసి పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకి పేరెంటాలకి డెకరేషన్ చేస్తూ శేష జీవితాన్ని గడిపేయి అంటుంది. రామలింగం, ఏంటను అంటాడు. అను, లేకపోతే ఏంటి రామలింగం, పేరుకేమో పెద్ద లాయర్వి, నా లవర్వి, ఇలా ఎన్నాళ్ళని మన ప్రేమను సాగదీస్తావు? పెళ్లి చేసుకునే ఉద్దేశం నీకు లేదా అంటుంది. రామలింగం, ఎందుకు లేదు అంటాడు. అను, ఉంటే ఆ పని చూడాలి, మా అమ్మ నాన్నను ఒప్పించాలి,
అది పనిమంతుని లక్షణం. కానీ ఇలా శోభనం గది డెకరేట్ చేయడం ఏంటి? అది ఆ రాధ కోసం అంటుంది. రామలింగం పోనీ ఇది మీ అన్నయ్య కోసం అనుకో అంటాడు. అను ఏదైనా ఒకటే కదా అంటూ ఇక లాభం లేదు, నా వల్ల కాదు, ఒక పని చేద్దామంటూ ఉంటే రామలింగం ఏంటో చెప్పు, గడి పెట్టేయమంటావా అంటూ వెళ్ళిపోతాడు. అను మన ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టు, నీకు నాకు బ్రేకప్ అంటుంది. రామలింగం అంత మాట అనుకు అను అంటాడు. అను ఒక్కటంటే ఒక్కటైనా పనికొచ్చే పని చేశావా? నాతో ఐ లవ్ యూ అని రోజుకు ఒకసారైనా చెప్పావా అంటుంది. రామలింగం అక్కడే ఉన్న ఫ్లవర్ తీసుకొని అనుకి ఇస్తూ ఐ లవ్ యూ అంటాడు. అను ఇక వేస్ట్, నేను ఇంకొకరిని పెళ్లి చేసుకుంటాను, అప్పుడొచ్చి మా శోభనం గది నువ్వే డెకరేట్ చేద్దువు కానీ, సరేనా అంటూ వెళ్ళబోతుంది. రామలింగం అను ప్లీజ్ నా మాట విను అంటూ ఈ ఫ్లవర్ అయినా తీసుకో అంటాడు. అను ఆ ఫ్లవర్ని రామలింగం చెవిలో పెట్టి వెళ్ళిపోతుంది. రామలింగం రే విక్రమ్ కృష్ణ, నీ వల్ల ఎన్ని మాటలు పడుతున్నానురా, నీకేమో జరగని పెళ్ళికి శోభనం జరుగుతుంది, నా అసలు ప్రేమకు ఎసురు పెడుతున్నావు కదరా అనుకుంటూ ఆ ఫ్లవర్ని బెడ్ మీదకు విసిరేస్తాడు. ఇక సునంద రాధను రెడీ చేస్తూ మురిసిపోతుంది. విక్రమ్ కృష్ణ రూమ్లో ఉంటాడు. సునంద రాధ నీకు ఒక మాట చెప్పనా అంటుంది. నాకు నువ్వు ఫస్ట్ టైం చూడగానే నచ్చేశావు. అరే ఈ అమ్మాయి చాలా బాగుంది, మా విక్రమ్ కృష్ణ గాడి సెలక్షన్ అదిరిపోయింది అనుకున్నాను. అప్పుడంటే తల్లిగా నాకుండే కోపాలు నాకుంటాయి కదా, అందుకే బయటకు మాత్రం చెప్పలేదు అంటుంది. అవును ఈ నగలు గాజులు ఇవన్నీ నీకు నచ్చాయా అని అడుగుతుంది. రాధ నచ్చాయి అంటుంది. సునంద ఈ అత్త సెలక్షన్ కోడలికి నచ్చిందన్నమాట అంటుంది. ఎంతైనా నా కోడలు కదా అంటూ అయినా నీకు ఏదైనా ఏ రంగైనా ఇట్టే సరిపోతాయి, ఎంత బాగున్నావో తెలుసా, కుందనపు బొమ్మలా ఉన్నావు అంటూ చేతులతో దిష్టి తీస్తుంది. రాధ అయ్యో దేవుడా, నేనేదో పర్మనెంట్గా కోడలైనట్టు అనుకుంటున్నారేంటి అనుకుంటుంది. ఇక నందగోపాల్ విక్రమ్ కృష్ణ రెడీ చేస్తూ ఉంటాడు. విక్రమ్ కృష్ణ ఆగు నాన్న, నేను సర్దుకుంటాను కదా అంటాడు. నందగోపాల్ ఏంటా నువ్వు సర్దుకునేది అంటూ హెయిర్ సర్చ్ చేసి బాగున్నావురా, నువ్వు నా ప్రోడక్ట్వి, నా కొడుకువి, నువ్వు బాగోకపోతే ఎలా అంటూ దిష్టి చుక్క పెట్టనే లేదే అంటాడు. విక్రమ్ కృష్ణ నాన్న నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు, నాకు దిష్టిందుకు తగులుతుంది అంటాడు. నందగోపాల్ రే అలా అనకురా పుత్రా, పద్ధతులే కదా అంటాడు. నువ్వు కొంచెం ధైర్యంగా ఉండాలిరా అంటూ నా బెడ్రూమ్లో బాటిల్ ఉంది, స్మాల్ పెగ్ సెట్ చేసి తీసుకురానా, ధైర్యంగా ఉంటుంది అంటాడు. విక్రమ్ కృష్ణ చీచీ అంటూ అరుస్తాడు. నందగోపాల్ అలా అరవకురా అంటాడు. విక్రమ్ కృష్ణ ఏం నాన్నవు నాన్న నువ్వు, ఫస్ట్ నైట్ రోజు కొడుక్కి పెగ్గిస్తానంటావా అంటాడు. నందగోపాల్ ఏం కాదురా, వాసన రాకుండా బోల్డన్ని ఐడియాలున్నాయి తెలుసా అంటాడు. విక్రమ్ కృష్ణ నీ బోడి ఐడియాలు నాకేం అవసరం లేదు అంటాడు. నందగోపాల్ సరేరా అంతా నీ ఇష్టం, పెద్దవాడిగా అనుభవం ఉన్నవాడిగా చెప్తే కొంచెం వినాలి అంటాడు. విక్రమ్ కృష్ణ అంటే మీ శోభనం రోజు అంటాడు. నందగోపాల్ సిగ్గుపడుతూ చీపోరా అవి అడుగుతావేంటిప్పుడు అంటాడు. ఏ మగాడికైనా మొదటి రాత్రి ఏమవుతుందో తెలుసా అంటూ ఉంటే విక్రమ్ కృష్ణ నాన్న నీకు దండం పెడతాను, నన్ను వదిలే అంటాడు. ఇక సునంద రాధతో చాలా గొప్పదమ్మా పెళ్ళి అంటుంది. ఆడపిల్ల జీవితంలో అదొక అందమైన జ్ఞాపకం, ఎన్నో మధురమైన క్షణాలుంటాయి. మామిడాకుల తోరణాలు, కొబ్బరాకుల పెళ్లి పందిరి, అరిటాకుల భోజనాలు, తమలపాకుల తాంబూలాలు, చుట్టాలతో నిండిన ఇల్లంతా సందడి, 7 అడుగులు 3 ముళ్ళు, అక్షింతలు, అందరి ఆశీర్వాదాలు, అరుంధతి నక్షత్రం, అప్పగింతలు, ఎన్ని మిస్ అయిపోయావో కదమ్మా అంటుంది. అత్తారింట్లో అడుగు పెట్టే ముందు ఆడపడుచుల అల్లర్లు, పేర్లు చెప్పుకొని లోపలికి రావడాలు, ఆ సందడి, ఆ గోల ఇవన్నీ ఎంత బాగుంటాయో కదా అంటుంది. రాధ అత్తయ్య మాటలు వింటుంటే పెళ్ళి ఎంత గొప్పదైనా కానీ నా జీవితంలో జరగలేదు అనుకుంటూ సేనయ్య కోసం విక్రమ్ కృష్ణన్ పెళ్లి చేసుకుంటూ నాన్న జైల్లో నుంచి బయటకు రావడం ఒకటే నేను కోరుకునేది అని చెప్పడం గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది రాధ. సునంద రాధను చూసి నీకు అవేమీ జరగలేదు కదా అంటూ సర్లే అయిపోయిందేదో అయిపోయింది కదా, ఇక దాని గురించి ఆలోచించొద్దు, పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. మీకు కుటుంబ ఆశీర్వాదం లేకపోయినా ముక్కోటి దేవతలు మిమ్మల్ని మీ పెళ్ళిని ఆశీర్వదించాలే అంటుంది. రాధ అయ్యో ఇది నిజమైన పెళ్ళి కాదని మీకు తెలియదు కదా, సంవత్సరం దాటితే నేను వెళ్ళిపోతాను అని అనుకుంటుంది. సునంద నువ్వు చాలా మంచిదానివి రాధా, నీ కుటుంబం, నీ పద్ధతి, నీ మాట అన్నీ చాలా బాగున్నాయి. చిన్న వయసులోనే నువ్వు చాలా గొప్పగా ఆలోచించావు తెలుసా,
నీ బట్టలు కాల్చినప్పుడు నువ్వు ప్రియను సపోర్ట్ చేశావు చూడు, నచ్చేశావు అంటుంది. నీకు గొప్ప మనసుంది రాధా. మీ అమ్మా నాన్నలది మంచి పెంపకం. నీలాంటి మంచి అమ్మాయి నాకు కోడలుగా రావడం నిజంగా నా అదృష్టం అంటూ, చూడు రాధా, ఇక నుంచి నువ్వు కోడలివి కాదు, నేను అత్తనే కాదు, మనిద్దరం ఫ్రెండ్స్ అంటూ చేయి చూపెడుతుంది. రాధ కన్నీళ్లు పెడుతూ ఉంటే సునంద కంగారుగా, ఏమైంది రాధా, ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ గుర్తొచ్చిందా అంటుంది. ఏం, నేను మీ అమ్మ లాంటి దాన్ని కాదా? నాలో మీ అమ్మని చూసుకోలేవా? నీకు నేనున్నానమ్మా, ఏడవకు అంటుంది. రాధ సునందను హక్ చేసుకుని ఎమోషనల్ అవుతుంది. సునంద రాధతో, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ గుర్తొచ్చిందా? నేనున్నాను కదా, ఏడవకు అంటూ ఓదార్చుతూ ముందు కూర్చో అని చెప్పి రాధను కూర్చోబెట్టి, చూడు రాధ, ప్రతి అమ్మాయికి ఈ క్షణం ఎంతో అపురూపమైంది. అన్నీ బావుంటే ఇంటిల్లిపాది నిన్ను అలంకరించి నిన్ను ప్రేమగా గదిలోకి పంపేవాళ్ళం. కానీ ఏం చేస్తాం, ఈ ఇంట్లో వాళ్ళకేమో కోపాలు ఇంకా తగ్గలేదు. అయినా వాళ్ళతో మనకేంటిలే, మనం ఒకటి, అంతే కదా రాధా అంటూ ఫ్రెండ్స్ అంటూ చేయి చూపెడుతుంది. రాధ కూడా చేయి చూపెట్టి నవ్వుతుంది. సునంద రాధతో, ఏడవద్దు, గుడ్ గర్ల్ కదా అంటూ, నీకో విషయం చెప్పనా అంటుంది. నువ్వే మా తిక్కలోడికి కరెక్ట్ జోడివి. ఈ ప్రపంచంలో ఇంకెవరు మా వాడికి సూట్ అవ్వరు అంటుంది. రాధ, అయ్యో, నేను మీ కోడల్ని కాదండి, మీరేదో ఊహించుకుంటూ ఆశలు పెంచుకుంటున్నట్టున్నారు. అగ్రిమెంట్ అయిపోగానే రాధ వెళ్ళిపోతుందండి. మిమ్మల్ని ఒక రకంగా ఘోరంగా మోసం చేస్తున్నాను అనుకుంటుంది. ఇక నందగోపాల్ విక్రమ్ కృష్ణతో, ఫస్ట్ నైట్ నీకైనా నేనెంత ఎక్సైట్ అవుతున్నానో తెలుసా అంటాడు. విక్రమ్ కృష్ణ, ఇదేం ఆనందం నాన్న అంటాడు. నందగోపాల్, ఎందుకేంటిరా, క్యాలెండర్ మారేలోగా నాకు మనమడు కావాలి, ఇచ్చెయ్యి అంటాడు. విక్రమ్ కృష్ణ, ఏంటి నాన్న, సూపర్ మార్కెట్కి వెళ్ళి సబ్బు తెచ్చినంత ఈజీగా మనవడిని ఇచ్చేయమంటున్నావేంటి అంటాడు. నందగోపాల్, నాకు అవన్నీ తెలీదు, నాకు మనవడే పుడతాడు. మీ అమ్మతో ఛాలెంజ్ చేశాను, నువ్వు నన్ను గెలిపించాలి, అర్థమైందా అంటాడు. రామలింగం విక్రమ్ కృష్ణ కోసం వస్తాడు. నందగోపాల్ రామలింగంతో, నిన్ను రూమ్ డెకరేట్ చేయమన్నాను కదా, నువ్వేంటి అప్పుడే వచ్చేసావు అంటాడు. రామలింగం, చేశాను అంకుల్ అంటాడు. నందగోపాల్, నువ్వింత తొందరగా వచ్చావంటే అక్కడ డెకరేషన్ ఏ రేంజ్లో చేసావో అర్థమవుతుంది, నేను వెళ్ళి చూసొస్తానుండు అంటూ వెళ్ళబోతాడు. విక్రమ్ కృష్ణ, నాన్న అవన్నీ అవసరమా అంటాడు. నందగోపాల్, నా మనవడికి నేను స్వాగతం పలుకుతున్నాన్రా, నువ్వుండు అంటూ జోలపాట పాడుతూ వెళ్ళపోతూ వెనక్కి వచ్చి రామలింగంతో, నేను అడుగుతుంటే మావాడు మొహమాట పడుతున్నట్టున్నాడు, ఓ స్మాల్ పెగ్గేస్తాడేమో అడుగు అంటాడు. రామలింగం అంకుల్ అని అరుస్తాడు. నందగోపాల్, ఏంటయ్యా ఇంటి మీద పెంకులు ఎగిరిపోయేలా అరిచావు? కూల్ రామలింగం, కూల్ అంటూ, వాడికి ఏం కావాలో నువ్వే కూల్గా అడిగి తెలుసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. రామలింగం విక్రమ్ కృష్ణతో, ఏంట్రా ఇది, అంకులేమో సిగ్గుపడుతున్నాడు, నువ్వేమో ఒరిజినల్ శోభనం పెళ్ళికొడుకులాగా రెడీ అయిపోతున్నావు, అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ అంటాడు. విక్రమ్ కృష్ణ, ఆ గొడవ వదిలేయరా, చెల్లని రూపాయికి చేతులు ఎక్కువ అని జరగని శోభనానికి వీళ్ళు తెగ హడావిడి చేసేస్తున్నారు అంటాడు. రామలింగం, ఫస్ట్ నైట్ అని నీకు టెన్షన్ లేదా అంటాడు. విక్రమ్ కృష్ణ, ఏం నీకేమైనా ఉందా అని అడుగుతాడు. రామలింగం, నాకెందుకు ఫస్ట్ నైట్ టెన్షన్ ఉంటుందిరా, నా టెన్షన్ అంతా అక్కడ రాధ గురించి అంటాడు. విక్రమ్ కృష్ణ, ఏంటి పాపం అంటాడు. రామలింగం, రే నువ్వు ఇంత కూల్గా ఉన్నావు, పాపం రాధ అక్కడ ఎంత టెన్షన్ పడుతుందో కదరా అంటాడు. విక్రమ్ కృష్ణ, వెళ్ళి అడిగిరారా, ఎన్ని కిలోల టెన్షన్ పడుతుందో అని వెళ్ళి అడిగిరా. రే వెధవా, ఇది ఉత్తుత్తి శోభనం రా, దీనికి టెన్షన్ ఎందుకు అంటాడు. రామలింగం, నువ్వంటే కళారాచకుడురా అంటూ, ఈ శోభనానికి రాధనెలా ఒప్పించావురా అని అడుగుతాడు. విక్రమ్ కృష్ణ, ఈ ఆనంద జీవిత సాగరంలో ఎన్నో చూశాను, ఎన్నో చేశాను, ఎన్నో ఒప్పించాను, ఎన్నో తప్పించానురా, అందులో ఇదొకటి అంటాడు. రామలింగం, రాధనెలా ఒప్పించావురా అని అడుగుతాడు. విక్రమ్ కృష్ణ, ప్రపంచంలో ఆడవాళ్ళని డీల్ చేయడం కష్టమైన పనేరా, కానీ తప్పదు కదా, ఏడుపులు, పెడబొప్పలు, శోకాలు, శాపనార్థాలు అన్నీ ఉంటాయి, కానీ చెప్పే పద్ధతిలో చెప్తే వింటారు అంటాడు. రామలింగం, ఏది ఏమైనా నువ్వు గటికుడురా విక్రమ్ కృష్ణ అంటాడు. ఇక సునంద రాధతో, మా విక్కీగాడు ఏమైనా ఎక్స్ట్రాలు చేస్తే నాకు చెప్పమ్మా, నేను ఏమైనా అన్నా సరిగ్గా చూసుకోకపోయినా నువ్వు ఒక మాట చెప్పు చాలు, కాళ్ళు విరగొట్టి కూర్చోబెడతాను వెధవని, నా ఫుల్ సపోర్ట్ ఎప్పుడూ నీకే, ఎందుకంటే మనమిద్దరం ఫ్రెండ్స్ కదా అంటుంది. నువ్వు మాత్రం సంవత్సరం తిరిగే లోపల నాకు బుల్లి మనవరాలనివ్వాలి, సరేనా అంటూ, మీ మామయ్య మనవడు కావాలని అంటున్నాడు,
నో మనవడు, ఐ వాంట్ ఓన్లీ మనవరాలు లైక్ మీ అంటూ సరేనా అంటుంది. నాకు చాలా పనులున్నాయి, మర్చిపోయాను అని చెప్పి మళ్ళీ వస్తానమ్మా అంటూ సునంద వెళ్ళిపోతుంది. రాధ ఏం జరుగుతుంది నా జీవితంలో అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.